చక్కగా ఉడుకుతూ బుడగలు వేస్తూ చక్కగా బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. 10 నిమిషాల తర్వాత దీన్ని వడ్డించేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత దీన్ని తీసి చూడండి, ఆహా ఓహో, కోడిగుడ్డు, చికెను, అన్నీ, పాస్తా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇందులో. పైన ఇలా చీజ్ ఉంటుంది కదా, ఈ చీజ్ కూడా చాలా వేడిగా ఉంది. అయినా ఒక కోడిగుడ్డు ముక్క, ఒక క్యాప్సికమ్ ముక్క, క్యారెట్ ముక్క, టమాటో ముక్క, బీన్స్ ముక్క, బంగాళదుంప అన్నీ కలిపేసుకొని తింటుంటే ఆహా. చూడడానికి కష్టంగా ఉన్న మన ఇంట్లో ఉండే వస్తువులే మనం చక్కగా వాడుకున్నాం. అయితే మీరు పాస్తా వాడాలనుకోకపోతే కొంచెం అన్నం కూడా ఇందులో కలిపేసి చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఏంటి, మష్రూమ్ ముక్క, కోడిగుడ్డు, మ్యాకరోనీ జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి, మీ పిల్లలు ఎగిరి గంతులు వేయాల్సిందే. ఆహా, అసలు ఈ గుడ్డు, చీజు, మ్యాకరోనీ మంచి కాంబినేషన్, చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. సూపర్ వారేవా అనండి, బాఫ్ అద్దరిపోయిందంటే సూపర్గా అద్దరిపోయింది.